హలో ఫ్రెండ్స్, రీసెంట్ టైంలో బాగా వినిపిస్తున్న పేరు లేడీ అగోరా. లేడీ అగోరి. అసలు ఈమె ఎవరు, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, తన బ్యాక్ స్టోరీ మొత్తం ఈ వీడియోలో కవర్ చేద్దాం. అసలు మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈమె అగోరిగా ఎలా మారింది, హూ ఇస్ లేడీ అగోరి. రీసెంట్ గా జరిగిన ముచ్చలమ్మ ఇన్సిడెంట్ అందరికి తెలిసిందే. ఈ ఇన్సిడెంట్ అయ్యాక తర్వాత ఈ లేడీ అగోరి అనే టాపిక్ బయటకు వచ్చింది. దానికన్నా ముందు అగోరాల గురించి తెలుసుకుందాం. సింపుల్ గా షార్ట్ గా, వీళ్ళు శివుడు భక్తుల్లా కాదు, శివుడిలో ఒకలాగా భావిస్తారు. నాకు అగోరా అంటే చాలా రెస్పెక్ట్. ఎందుకంటే నీలాగా నాలాగా ఇమాజినరీ వరల్డ్లో ఉండరు. ప్రతి శ్వాస ఆ శివుడి ఆజ్ఞలాగా భావిస్తారు. అగోరాలు ఎప్పుడు బట్టలు లేకుండా ఒళ్ళంతా విభూది రాసుకుని రుద్రాక్ష వేసుకుని వాళ్ళ మనసులో ఏ ప్రేమ ద్వేషం ఉండదు. 12 సంవత్సరాల వరకు దీర్ఘమైన స్వాదన చేసి ఫ్యామిలీ పిల్లలు తేడా లేకుండా బతుకుతారు. సింపుల్ గా చెప్పాలంటే రా అండ్ వైల్డ్ గా ఉంటారు. వాళ్ళకి ఎమోషన్స్ మీద కానీ సొసైటీ మీద కానీ ప్రపంచం మీద కానీ సంబంధం లేదు. వాళ్ళకి ఒకటే శివుడు. కానీ ఇప్పుడు ఈ లేడీ అగోరి కథలోకి వద్దాం. ఈమె ముచ్చాలమ్మ గుడిలో విచిత్రమైన పూజలు చేసి దాని అన్ని న్యూస్ ఛానళ్లు, పెద్దవి చిన్నవి న్యూస్ ఛానల్ వరకు అన్ని కవర్ చేసి ఈమెని పాపులర్ చేసింది. ఎందుకంటే ఈమె ఒక ఆడ అగోరి కాబట్టి. అది కూడా వస్త్రాలు లేకుండా ఒంటికి విభూతి రాసుకుని రుద్రాక్షమాల వేసుకుని పూజలు చేయడంతో మనందరికి అట్రాక్ట్ చేసింది. అలానే వైరల్ అయ్యింది. ఈ ఇన్సిడెంట్ జరిగినాక పరిహారం పూజ చేయడం వల్ల ఈమెని అమ్మవారితో పోల్చారు. ఇలా ఈ అగోర ఫేమస్ కాదు, సోషల్ మీడియాలోకి వచ్చింది. అలా ప్రతి మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వడం స్టార్ట్ చేసింది. తన ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విశేషాలు ప్రకారం, మొదటిది, తను కేదార్నాథ్ కి వెళ్లి అక్కడ నుండి ఒక 15 కిలోమీటర్ల లోపలికి వెళ్లి 14 సంవత్సరాలు ఒంటి కాలు మీద వస్త్రాలు లేకుండా నిలబడి తపస్సు చేసి అగోరిగా మారిందంట. రెండో విషయం, ఆమె బయాలజికల్ గా లేడీ అమ్మాయి అండ్ తనకి పీరియడ్స్ వస్తుందని కూడా చెప్పింది. బట్ ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు వాళ్ళ విలేజ్ కి వెళ్ళి, వాళ్ళ విలేజ్ వచ్చి మంచిర్యాల డిస్టిక్ కృష్ణపల్లి అనే గ్రామం నుండి వచ్చారంట. అమ్మాయి బయాలజికల్ గా అబ్బాయి అంట. వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళు మొత్తం 4 కొడుకులు, ఒక కూతురు. తిని వచ్చేసి 3వ అబ్బాయి అండ్ తన పేరు వచ్చి శ్రీనివాస్. ఇప్పుడు కన్క్లూజన్కి వద్దాం. అగోరాలు వాళ్ళ జెండర్ని పట్టించుకోరు, ఆడ కానీ మోగ కానీ. వాళ్ళకి ప్రపంచంతో పని లేదు. మనం కాశీకి వెళ్తే చాలా ఫేక్ అగోరాలు చూస్తాం. సేమ్ ఏమో కూడా అదే. నిన్ను చాలా ఆలోచించి ఈ మాట అంటున్నా. ఎందుకంటే అగోరాలు ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, ఫేక్ చెయ్యరు. పాయింట్ 1, తను ఒక ట్రాన్స్జెండర్. పీరియడ్స్ రావు, తనకి పీరియడ్స్ వస్తుందనింది. కానీ ఒక ట్రాన్స్జెండర్ కి పీరియడ్స్ రావు. ఈ సైంటిఫిక్ గా ప్రూవెన్. ఈ అగోరి ఇంటర్వ్యూలు చూస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఈ లేడీ అగోరని చూస్తే మీకే అర్థమవుతుంది ఎడిషన్ కోసం మాట్లాడుతుందని. పాయింట్ నెంబర్ 3, అగోరోలు కార్లు బిల్డింగ్లు వాడరు. దే ఆర్ బియాండ్ అవర్ థింకింగ్. అలాంటప్పుడు కార్లు ఎందుకు తిరుగుతారు, ఒక కెమెరా ముందుకు ఎందుకు వస్తారు? మనందరం అర్థం చేసుకోవాల్సి వస్తే ఇదంతా ఫేక్ ఫ్రేమ్ కోసం చేస్తున్నారు. ఒక రిలీజన్ ఫీలింగ్ మీద సొంత లాభాల కోసం ఆడిన డ్రామా.